హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య ఎంఎల్ డిజైన్స్. ఇవాళ ఇంకో బ్రైడల్ డిజైన్ అయితే చేసి చూపిస్తున్నానండి. దానికోసం అయితే ఇలాంటి ప్లాస్టిక్ రింగ్ ఒకటి తీసుకోవాలి. తర్వాత వచ్చేసి 5 లైన్స్ సిల్క్ థ్రెడ్ అండి. అది నీడిల్లోకి వేసేలోకి 10 లైన్స్ అవుతుంది. దాన్ని ఇక్కడ చూపిస్తున్నట్టయితే ముడి వేసుకొని రింగ్ చుట్టూ కూడా ఈ విధంగా చుట్టుకోవాలండి. ఇది చాలా వీడియోస్లో నేను ఇలాగ రింగ్ని ఏ విధంగా చుట్టుకోవాలో చూపించానండి. సేమ్ ప్రాసెస్సే, ఆ విధంగానే రింగ్ మొత్తం కూడా చుట్టుకోవాలండి ఇలాగా. రింగ్ అంతా కూడా ఈ విధంగా చుట్టేసుకొని లాస్ట్లో ఇక్కడ చూపిస్తున్నట్టయితే ముడి వేసుకోవాలండి. ముడి వేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా అయితే చుట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 160 స్టాండ్ సిల్క్ థ్రెడ్ అండి. 160 స్టాండ్ సిల్క్ థ్రెడ్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న ముడి వేసుకున్నాం కదండి, అది కిందకు వచ్చేలాగా పెట్టుకుంటే మనకు ఆ ముడి కనిపించకుండా ఉంటుంది. దాన్ని ఇక్కడ చూపిస్తున్నట్టు పెట్టుకొని టాజల్ అయితే రెడీ చేసుకోవాలండి. ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకొని జరీ థ్రెడ్తో ముడి వేసుకోవాలండి. సో నేను సింగిల్ లైన్ జరీ థ్రెడ్డే తీసుకొని ఇక్కడ టైట్గా చుట్టేస్తున్నాను. చుట్టేసి మనం పూలు కడతాం కదండి, ఆ విధంగా ఒక 5-6 ముళ్ళు వేసుకుంటే టైట్గా ఉంటుంది, చూడడానికి కూడా నీట్గా ఉంటుందండి. జరీ థ్రెడ్తో ముడి వేసుకున్న తర్వాత మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్తో కట్ చేసుకోవాలండి. నేను ఫస్ట్ ఒక పుల్ల తీసుకొని ఆ సైజ్ ఎంత ఉందో అంతనే కట్ చేసుకుంటానండి ఫస్ట్ నుంచి కూడా. సో 1 ఇంచ్ ఉంటుందండి. 1 ఇంచ్ ఒక 2 పాయింట్స్ ఎక్స్ట్రానే ఉంటుంది ఆ పుల్ల లెంత్. సో కుచ్చు కూడా నేను అదే మెజర్మెంట్తో అన్నీ కూడా సమానంగా కట్ చేసుకున్నానండి. ఈ విధంగా పుల్ల పెట్టి కట్ చేసుకుంటే అన్ని టాజల్స్ కూడా ఈక్వల్గా ఉంటుంది. సో అందుకని అలా కట్ చేసుకున్నాను. టాజల్ అయితే ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు మనము ఈ చుట్టూ కూడా బీడ్స్ కుట్టుకోవాలండి. చూసారా, టాజల్ కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం చుట్టూ కూడా బీడ్స్ అయితే కుట్టుకోవాలి. నార్మల్ సైజ్ అంటే కొంచెం మీడియం సైజ్ బీడ్స్ తీసుకున్నాను. ఈ బీడ్స్ని మనము ఈ రింగ్ చుట్టూ కూడా మనం కుట్టుకోవాలండి. దీనికోసం అయితే 3 లైన్స్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. నీడిల్లోకి వేసేలోపు అది 6 లైన్స్ అవుతుంది. తర్వాత ఒక్కొక్క బీడే తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టయితే కుట్టుకోవాలండి. చుట్టూ ఈ విధంగా బీడ్ కుట్టేసి ఇక్కడ చూపిస్తున్నట్లయితే లాస్ట్లో ముడి వేసుకోవాలండి.
ముడి వేసుకొని నీడిల్ని ఇక్కడ చూపిస్తున్నట్టు పాస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసేయాలండి. చూసారా, ఈ విధంగా టాజల్ని రెడీ చేసుకోవాలి. నేను 2 కలర్స్ అయితే యూస్ చేశానండి. ఇలాగో 2 కలర్స్ యూస్ చేశాను. సో ఈ వీడియో నేను ఇంతకు ముందు కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. మళ్ళీ ఒకసారి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేద్దామని చేస్తున్నాను. ఇదైతే శారీకి మనము 2 ఇంచెస్ గ్యాప్తో మార్క్ చేసుకోవాలండి. తర్వాత రెడీ చేసుకున్న టాజల్ని ఈ విధంగా గమ్ అప్లై చేసేసి, చూసారా, ఇలాగా గమ్ రౌండ్గా అప్లై చేసేసి మనం మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడ ఈ విధంగా అంటించేసేయాలండి. టాజల్ అన్నీ కూడా అంటించేసాను. మళ్ళీ మధ్యలో గ్రీన్ కలర్ చిన్న స్టోన్ ఒకటి అంటిస్తున్నానండి. ఇలాంటి స్టోన్ గ్రీన్ కలర్ తీసుకున్నాను, ఇది మధ్యలో అంటించేస్తున్నాను. ఇవన్నీ పూర్తిగా ఆరిన తర్వాత మళ్ళీ 3 లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టయితే కుట్టుకోవాలండి. చూసారా, ఈ విధంగా ఫస్ట్ అయితే నీడిల్ని పైకి ఈ విధంగా పాస్ చేసుకొని మనం టాజల్కి కలిపి కుట్టుకోవాలండి. ఇలాగా ఇప్పుడు శారీ కలిపి మళ్ళీ ఒక బీడ్ లోపల నుంచి ఈ విధంగా నీడిల్ని పాస్ చేసుకోవాలి. సో ఇలా కుడతాన్నాం కాబట్టి మనం గమ్మేసి అంటించింది ఊడిపోదండి. చూసారా, ఈ విధంగా బీడ్ లోపల నుంచి నీడిల్ని పాస్ చేసుకోవాలి. మనం శారీతో కూడా కలిపే కుడుతున్నాము, సో ఊడిపోదు. చూసారా, ఇలాగా టాజల్స్ అన్నిటిని కూడా ఈ విధంగా అయితే కుట్టుకోవాలండి. లాస్ట్లో ఈ విధంగా నీడిల్ని కిందకి పాస్ చేసి ముడి వేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేయాలండి. మనం టాజల్కి కలిపి ఇలాగ కుట్టుకోవాలండి. చూసారా, డిజైన్ అయితే ఈ విధంగా వచ్చిందండి. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉంటే
కామెంట్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. ప్లీజ్ లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.